హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఇంట్లోనే సొంతంగా ఇన్విజిబుల్ చైన్ ఎలా చేసుకోవాలి చాలా ఈజీగా అన్నది చూపిస్తానండి. అలానే ఇన్విజిబుల్ చైన్ చేసుకోవడం కోసం మనకి ఫస్ట్గా కావాల్సింది గేర్ వైర్ అండి. గేర్ వైర్తోనే ఇన్విజిబుల్ చైన్ చేసుకుంటాము. మీకు ఎంత పొడవు కావాలి అన్నది మీ నెక్ మెజర్మెంట్ బట్టి చూసుకొని కట్ చేసుకోవాలండి. లేదంటే 16 ఇంచెస్ వరకు సరిపోతుంది. అలానే మీకు లాక్ బీడ్స్ కూడా కావాలండి. చాలా చిన్నగా ఉంటాయి అవి, చూస్తున్నారు కదా. ఫస్ట్ నేను లాక్ బీడ్ తీసుకొని తర్వాత నాకు కావాల్సిన బీడ్స్ అండ్ పెండెంట్స్ ఎక్కించుకుంటున్నానండి. ఒక గోల్డెన్ బీడ్, స్టోన్ బీడ్, పెండెంట్ అండ్ స్టోన్ బీడ్ అండ్ ఒక గోల్డెన్ బీడ్ అండి. అండ్ ఫైనల్గా ఒక లాక్ బీడ్ పెట్టేసుకుంటున్నాను. పెండెంట్స్, బీడ్స్ అన్నీ ఎక్కించేసుకున్న తర్వాత చైన్కి సెంటర్లో వచ్చేలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. తర్వాత నోస్ పైలర్ తీసుకొని లాక్ బీడ్స్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అటు ఇటు కదలడం అది ఉండదు. ఇలా ఉంటుందండి ప్రెస్ చేసుకున్న తర్వాత. అండ్ ఇటు సైడ్ది కూడా సేమ్ అలానే ప్రెస్ చేసుకోవాలండి. ఎవరికైనా చైన్ పెండెంట్స్ అవి పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. అండ్ అలానే ఇన్విజిబుల్ చైన్ పెండెంట్స్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. కావాలి అనుకున్న వాళ్ళు, పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. ఇప్పుడు హుక్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఒక లాక్ బీడ్ తీసుకొని అలానే హుక్ తీసుకొని చైన్లోకి వేసుకున్న తర్వాత చైన్ని కొద్దిగా బెండ్ చేసి వెళ్ళేలా పెట్టుకోవాలండి. లాక్ బీడ్లోకి ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ప్లేయర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసేయాలండి. లాక్ బీడ్ని చాలా గట్టిగా ప్రెస్ చేయాలండి. అసలు అటు ఇటు కదలదు. మీరు ప్రెస్ చేసిన తర్వాత ఊడిపోతుందేమో అన్న భయం అవసరం లేదు అసలు. అలానే ఏమైనా వైర్ ఎక్స్ట్రా మిగిలిపోతే దాన్ని కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇంకా వేరే ఎండ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే ఇందులో నేను జంప్ రింగ్ పెట్టాలా వద్దా అని ఆలోచించాను. జంప్ రింగ్ అవసరం లేదనిపించిందండి. సో నేను లాక్ బీడ్ ఒకటే ఎక్కించుకొని లాక్ బీడ్ కోసం చైన్ని కాస్త అలా వంచి మళ్ళీ లాక్ బీడ్లోకి పంపించేసానండి. ఇలా చిన్న హుక్లా ఉంచుకొని యూ షేప్లో పెట్టి లాక్ బీడ్లోకి పెట్టేశానండి. ఇట్లా పెట్టేశాను అంతే. ఇటువైపు కూడా ప్లేయర్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా వైర్ ఉండిపోయింది కదండి, అది నేను సిజర్స్తో కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మన ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. చైన్ చూసారు కదా మేకింగ్ ఎలా చేశానో. అలానే చైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోని పూర్తిగా చూసినందుకు.